తరచుగా శానిటైజర్ వాడండి, చేతులు శుభ్రపరచుకోండి, ఇంట్లోనే ఉండండి, పిల్లలతో గడపండి. లాక్డౌన్ పాటిద్దాం, ఇంటికే పరిమితం అవుదాం. ముఖ్యమంత్రి ఆదేశాలు పాటిద్దాం, కరోనాను తరిమి కొడదాం. మీ కట్టెల శ్రీనివాస్ యాదవ్, గ్రేటర్ హైదరాబాద్ టీఆర్ఎస్ పార్టీ మాజీ అధ్యక్షులు. మార్నింగ్ వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం. నేను ఎమిలియా. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కరోనా వైరస్ ప్రభావిత ప్రాంత ప్రజలు అధైర్యపడవద్దు. హైదరాబాద్ లో కోవిడ్-19 ప్రభావిత ప్రాంతాల్లో కలయి తిరిగి ధైర్యం చెప్పిన మంత్రి కేటీఆర్. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో ప్రతి గింజకు మద్దతు ధర అందిస్తున్నాం. సింగాటం గ్రామాల్లో వరి కొనుగోళ్ల కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి హరీష్ రావు. నిరుపేదల ఆకలి తీర్చేందుకు దాతలు ముందుకు రావాలి. గుండ్రాతి మడుగులో సరుకులు, బియ్యం పంపిణీ చేసిన మంత్రి సత్యవతి రాథోడ్. కరోనా వైరస్ పట్ల గ్రామాల్లో ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలి. ఔషాపూర్లో చెత్త సేకరిస్తూ ప్రజలకు అవగాహన కల్పిస్తున్న ఎంపీపీ సుదర్శన్ రెడ్డి. డీటెయిల్స్ చూస్తే హైదరాబాద్ పాత బస్తీలో కరోనా కేసులు పెరుగుతుండటంతో కొన్ని ప్రాంతాలను కరోనా ప్రభావిత ప్రాంతాలుగా గుర్తించారు అధికారులు. ఈ కరోనా ప్రభావిత ప్రాంతాలలో మంత్రి కేటీఆర్ ఆకస్మిక పర్యటన చేశారు. అక్కడి ప్రజలను కలిసి సమస్యలపై ఆరా తీశారు. కూరగాయలు, నిత్యావసర సరుకులు సక్రమంగా అందుతున్నాయో లేదో ప్రజలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కరోనా వ్యాప్తి చెందకుండా పాటించాల్సిన జాగ్రత్తల గురించి వారికి తెలిపారు. మే 3 వరకు ఇళ్లకే పరిమితం కావాలని సూచించారు. ఈ పర్యటనలో మంత్రితో నాంపల్లి ఎమ్మెల్యే జఫార్ హుస్సేన్, జీహెచ్ఎంసీ అధికారులు, ఇతర ప్రజా ప్రతినిధులు ఉన్నారు. सर विचारो सरकारी कोई चीज की तकलीफ सेफ रहिए, बाहर मत निकलिए, बिल्कुल घर पे कौन कौन सब लोग और मेडिकल चेकअप हो रहा आपका, क्योंकि यहाँ पे पॉजिटिव केसेस आए थे, इस बात से बहुत ज्यादा आपको केयरफुली रहना पड़ेगा। बच्चे तो ठीक है ना, बाहर तो नहीं निकलने किसी का निकलना नहीं। దించండి, దించితేనే అవుతుంది, లేకపోతే కాదు. బండ్లు సీజ్ చేయాలి. ఎన్ని స్టూడెంట్ తిరుగుతున్నాడు ఈ ఏరియాలో ఎక్కువ చేయండి. ఏమవుతుంది ఇక్కడ రెక్లెస్నెస్ ఎక్కువ. ఇక ఎమ్మెల్యే సాబ్ ఏం లేదు, మాజీ తినలేదు అనుకున్న నియమాలు మీ డిసిషన్గా మీరు తీసుకొచ్చేది. యూ డూ ఇట్, వీల్ ఆల్ సపోర్ట్. ఎందుకంటే దిస్ ఇస్ ఫర్ దేర్ గుడ్. आपके लिए कर रहे हैं, सबके लिए कर रहे हैं हम लोग। तो దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ నాయకత్వంలో ప్రతి గింజకు మద్దతు ధర అందిస్తున్నామన్నారు మంత్రి హరీష్ రావు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం సింగాటం గ్రామాల్లో వరి, మొక్కజొన్న కొనుగోళ్ల కేంద్రాన్ని మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 7,000 వరి, మొక్కజొన్న కొనుగోళ్ల కేంద్రాలను ప్రారంభించామని తెలిపారు. నిత్యావసర సరుకులు లేకుండా ఇబ్బంది పడుతున్న వారు మాత్రమే బ్యాంకుకు వెళ్లి డబ్బులు తెచ్చుకోవాలని ప్రజలకు మంత్రి విజ్ఞప్తి చేశారు. మండు టెండర్ని కూడా లెక్క చేయకుండా మన అధికారులు
మన రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా ఇలా రైతుల కోసం కష్టపడతా ఉన్నాం. చరిత్రలో లేని విధంగా 40 లక్షల ఎకరాల్లో ఈసారి వరి పంట వస్తూ ఉంది. ఎక్కడ చూసినా ధాన్యపు రాసులే, ఏ రోడ్ల మీద చూసినా ఏ కల్లాల మీద చూసినా ఇలా పెద్ద ఎత్తున ధాన్యపు రాసులు కనబడతా ఉన్నాయి. మంచి పంట పండింది. మరి కష్టపడ్డ రైతుకు తన కష్టానికి తగిన ఫలం దక్కాలి, రైతు చెమటకు మరి తగిన ప్రతిఫలం దక్కాలని ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారు 7,000 కొనుగోలు కేంద్రాలు పెట్టినాం. మక్కలు కావచ్చు, వడ్లు కావచ్చు, శనగలు కావచ్చు. ఇవాళ ప్రభుత్వం రాకపోతే ధర రాదు. మనకు గవర్నమెంట్ దిగింది కనుక బయట కూడా ధర వస్తున్నది, లేకపోతే గవర్నమెంటే ధరిస్తుంది. 1,835 రూపాయల మద్దతు ధర ఇవాళ వరి పంటకు ఇవ్వడం జరుగుతూ ఉంది. వాస్తవానికి మనిషి తాకాలంటే భయపడుతున్నారు. ఇంతకాలం అయింది ఒక ఎత్తు అయితే, రేపు గోదావరి నీళ్ళు వచ్చినాక ఇంకా ఒక ఆకుపచ్చ గజ్వేల్ అయిపోతుంది. సిద్దిపేట జిల్లా హరిత జిల్లాగా మారిపోతుంది. ఇప్పటికే కరీంనగర్, వరంగల్, సూర్యాపేట అవన్నీ అయిపోయినాయి. మనకు కూడా రాబోతా ఉన్నాయి నీళ్ళు. నిజంగా అదృష్టవంతులు మనం. ఇలా ఎంత అదృష్టం అంటే చరిత్రలో కూడా అనుకోలే. మన గజ్వేల్ 600 మీటర్ల ఎత్తు మీద ఉంటుంది. 600 మీటర్లు. వాస్తవానికి రాష్ట్రంలో అత్యంత ఎత్తైన ప్రాంతం ఏదంటే మన గజ్వేల్. హైదరాబాద్ దగ్గర ఉంటాం, చాలా ఎత్తు మీద ఉంటాం. ఇట్లాంటి ఎత్తు మీదకి ఆ గోదావరి నీళ్లు తెచ్చి చెరువులు నింపుడు, కాలువల ద్వారా మన పొలాలకు నీళ్లు ఇవ్వడం అంటే ఇది నిజంగా చరిత్రనా, మనం కలనా నిజమా అన్నంత గొప్పగా ఉంది ఈరోజు. మరి నిజంగా చాలా సంతోషం. రైతులు మరి ఇవాళ సింగాటంలో, గజ్వేల్ మండలంలో పెద్ద ఎత్తున సెంటర్లు ఓపెన్ చేస్తూ ఉన్నాం. ఎక్కడెక్కడ వరి సాగు ఉంటే అక్కడక్కడ ఈ కొనుగోలు కేంద్రాలన్నీ కూడా స్టార్ట్ అవుతున్నాయి. మరి మీరు జాగ్రత్తగా పంట ఆరబెట్టి తీసుకురండి. ఇక్కడ జాగ సరిపోదు. కళ్ళంలో 1 రోజు 2 రోజులు మంచిగా ఆరబెట్టి తెస్తే ఏ రోజు ఆ రోజు కొనేటువంటి అవకాశం ఉంటుంది. టోకెన్లు ఇస్తారు, టోకెన్లు తీసుకునే రైతు సోదరులు రావాలని చెప్పి కూడా మేము కోరుతా ఉన్నాం. ఎందుకంటే మీరు కొయ్యంగానే డైరెక్ట్ తెచ్చి ట్రాక్టర్ ఇక్కడ లేపితే 2 రోజులు మళ్ళీ ఆరబెట్టుడు, ఎండబెట్టుడు అంటే ఇబ్బంది అవుతుంది. కనుక ఆరబెట్టి తెచ్చుకోండి. టార్పలిన్ కవర్లు కూడా ఒక రైతు ఇంకో రైతు అడుక్కొని 2 కవర్లు 3 కవర్లు పెట్టుకుంటే ఏదన్నా సాయంత్రం పూట మరి వడగళ్ళ వారే కానీ అకాల వర్షాలు పట్టే పంట నష్టపోకుండా తడవకుండా కూడా జాగ్రత్తగా చూసుకోవాలి రైతులు. దయచేసి కవర్లు ఉంటాయి సెంటర్లో 30-40 ఉంటాయి కానీ సరిపోవు. మీరు కూడా తెచ్చుకున్నట్టయితే ఇవి అవి కలిపి ఏదైనా సడన్ గా సాయంత్రం పూట వర్షం పడ్డా కూడా మీ ధాన్యం తడవకుండా రైతు సోదరులు మీ సహకారం కూడా ఉండాలి. మహబూబాబాద్ జిల్లా కురవి మండలం గుండ్రాతి మడుగు గ్రామంలో మాజీ జెడ్పీటీసీ బండి సురేందర్ రెడ్డి, భారతమ్మ దంపతుల జ్ఞాపకార్థం వారి కుమారులు కేఎస్ఎన్ రెడ్డి, మాధవరెడ్డిలు కురవి మండలం విలేకరులకు మరియు ఆటో కార్మికులకు నిత్యావసర సరుకులు, బియ్యాన్ని గిరిజన శాఖ మంత్రి సత్యవతి రాథోడ్, జెడ్పీ చైర్మన్ అంగోతు బిందులు ముఖ్య అతిథులుగా హాజరై పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచి హరిప్రసాద్, పార్టీ అధ్యక్షులు అనిల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. డబ్బులు వచ్చే విధంగా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక ప్రణాళిక రూపొందించుకొని ముందుకు పోతున్నారు. మక్కలు, ఒడ్లు కొనడానికి 30,000 కోట్లు. ఇంత ఆర్థిక మాంద్యం ఉన్నా, ఇంత లాక్డౌన్ ఉన్నా ఈరోజు ప్రభుత్వమే గ్యారంటీ ఇచ్చి 30,000 కోట్ల రూపాయలు సమకూర్చి రైతులను ఆదుతున్నది అంటే మరి రైతుల పట్ల, పేదవాళ్ల పట్ల గౌరవ ముఖ్యమంత్రి గారికి ఎంత ప్రేమ ఉంది, ఈ రాష్ట్ర భవిష్యత్ కోసం ఎంత ముందు చూపు ఉందో ఒకసారి ఆలోచించాలని అవాకులు చెవాకులు మాట్లాడి మీరు ఇప్పుడు అందరినీ ఆల్ పార్టీస్ని పిలవండి, మీకు వచ్చిన డబ్బు ఏం చేస్తున్నారో లెక్క చెప్పమని అడిగే వాళ్లకు, అంటే శవాల మీద పేలాలు ఏరుకునే వాళ్లకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. మేము తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మాత్రమే జవాబుదారీ. తప్పకుండా వాళ్లకు కావాల్సిన కష్టాల్లో ఈ ప్రభుత్వం వాళ్ళకు అండగా ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటూ ఈరోజు డోర్నకల్ నియోజకవర్గం మహబూబాబాద్ జిల్లా కూడా మనం ఎప్పుడు చూడని విధంగా ఇప్పటికీ చెరువులు అలుగుపోస్తున్నాయి. రెండో పంట పండిన తర్వాత కూడా రేపు మరి ఖరీఫ్ స్టార్ట్ కాగానే ఇబ్బంది పడకుండా విత్తనాలు వేసుకునే విధంగా, నార్లు పోసుకునే విధంగా బ్రహ్మాండంగా చెరువులో నీళ్లున్నాయి. ఇది గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ ప్రాంత ప్రజలకు ఇచ్చిన హామీని సంవత్సరం తిరగక ముందే నెరవేర్చిన ఘనత కేసీఆర్ గారిది. కాబట్టి ఈ ప్రాంత ప్రజలు ఎవరికి ఇబ్బంది కలగకుండా ఇక్కడున్న వలస కూలీలను ఆదుకుంటున్నాం.
వాళ్లకు పని కల్పిస్తున్నాం. ప్రభుత్వం ఇచ్చే ప్రతి పైసా వాళ్ళకు చేరవేసే విధంగా పేదవాడు ఒక్క పూట కూడా పస్తులు ఉండకుండా వాళ్ళందరినీ మన బంధువులుగా మన బిడ్డలుగా కడుపులో పెట్టుకొని చూస్తున్నామనే విషయాన్ని సందర్భంగా తెలియజేస్తూ ఈ ప్రాంతంలో చాలా మంది దాతలు ముందుకొస్తున్నారు. కేసీఎన్ రెడ్డి గారు మరి మొన్న చాలా మంది పేదవాళ్ళకి గ్రామంలో చేశారు, ఇప్పుడు కొంతమందికి చేశారు, మహబూబాద్ ప్రాంతంలో చేస్తున్నారు. అలాగే చాలా మంది ముందుకు రావాలని, ఇంకా సేవ చేసే శక్తి భగవంతుడు వారికి ఇవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి ఈ మాకు మీడియా సోదరులు కూడా బాగా సహకరిస్తున్నారు. ఉన్న విషయాలు ఉన్నట్టుగా ఎవరికైనా ఏదైనా ఆపద వస్తే మీడియా ద్వారా ప్రభుత్వం అలాగే అధికారుల దృష్టికి వచ్చే విధంగా సహకరిస్తున్నారు. కాబట్టి మీడియా సోదరులను కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఈ కష్టకాలంలో మీరందరూ ఇలాగే మీ చేయితను సహకారాన్ని కొనసాగించాల్సిందిగా కోరుకుంటూ సెలవు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం జవారిపేట గాలిపల్లి గ్రామాలలో వరి కొనుగోలు కేంద్రాలను మానకొండూరు ఎమ్మెల్యే రసమయ్యి బాలకిషన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రసమయ్యి మాట్లాడుతూ కరోనా వ్యాధి నేపథ్యంలో రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు మండలంలో అన్ని గ్రామాలలో వరి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని, ధాన్యం కొనుగోలు చేయుటకు టోకెన్ పద్ధతి ద్వారా రైతులు నిబంధనలు పాటించి ధాన్యం విక్రయించాలని అన్నారు. మండలంలోని ఈరోజు జవార్పేట, గాలిపల్లి అలాగే తల్లపల్లిలోని సొసైటీ ద్వారా వడ్ల కొనుగోలు కేంద్రాలను ప్రారంభించడం జరిగినది. ముఖ్యంగా ఇలా కరోనా వ్యాప్తికి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు రైతులకు ఎలాంటి అసౌకర్యం కలగొద్దు అన్నటువంటి ఉద్దేశంతో ఎప్పటికప్పుడు వ్యవసాయ శాఖ అధికారులతోని సంబంధిత అధికారులతోని అన్నీ కూడా సమీక్షించుకొని చివరి వడ్ల గింజ కూడా ఇలా ప్రభుత్వమే కొనుగోలు చేసే విధంగా ఇలా ప్రతి గ్రామానికి కూడా వడ్ల కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగినది. ముఖ్యంగా మరి ఇలాంటి విపత్కరమైనటువంటి పరిస్థితుల్లో ఈసారి వరికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఇలా రైతులు ఆశించిన దానికన్నా ఎక్కువ వర్ధాన్యం వచ్చినటువంటి ఈ సందర్భంలో ఇలా కరోనా అనేది పూర్తిగా రైతులకు నిరాశ కలిగించద్దన్నటువంటి ఉద్దేశంతో రైతుల కోరిక మేరకు ఇలా ఏ రకానికి 1835 అలాగే 1815గా నిర్ణయించడం జరిగినది. నేను నియోజకవర్గంలో 6 మండలాల్లో కూడా ఇప్పటికే 75% వడ్ల కొనుగోలు కేంద్రాలను కూడా ప్రారంభించడం జరిగినది. ఈసారి వడ్ల గింజలు అసలు బి రకమనేది లేదు. ఇలా ఏ పంట చూసినా ఏ గ్రామానికి వెళ్ళినా కూడా అన్ని ఏ రకమే కనబడతా ఉన్నది. మరి ఇట్లాంటి సందర్భంలో మనమందరం కూడా రైతులు మనోధైర్యాన్ని కోల్పోకుండా తప్పకుండా మీ వడ్లను చివరిదాకా మేము కొనుగోలు చేస్తామని మరొకసారి కూడా మీకు విజ్ఞప్తి చేస్తాను. దయచేసి ఇక్కడ ఏ రైతు ఏ రోజు టోకెన్ ద్వారా వడ్లు తీసుకురావాలనో అదే రోజు వచ్చినట్టుంటే మరి 20 రోజులుగా ముఖ్యమంత్రి గారి మాట మీనికే మనం అందరం కూడా స్వీయరక్షణలో ఉండి ఇప్పటికైతే గ్రామాలకు మరి ఇలా ప్రపంచాన్ని గడగడ వణికిస్తున్నటువంటి కరోనా వైరస్ ఇప్పటికి ఏ పల్లెకు కూడా ఇంకా కూడా సోకలేదు, అది రాలేదు. కాబట్టి అది రాకుండా మరొక 20 రోజులు కనుక మన స్వీయ రక్షణలో ఉన్నట్టుంటే తప్పకుండా రానున్న భవిష్యత్ కాలం అంతా కూడా మనం సంతోషంగా మనం ఆనందంగా గడపచ్చు. కాబట్టి దయచేసి రైతు సోదరులందరూ ఒకే రోజు వచ్చినట్టుంటే మరి ఎవరెక్కడి నుంచి వస్తారో తెలియదు. మీ ద్వారా ఇక్కడ అమ్మాలులో ఉంటారు, రకరకమైన వాళ్ళు ఉంటారు, ఇంట్లో చిన్నపిల్లలు ఉంటారు, వృద్ధులు ఉంటారు. కాబట్టి దయచేసి మీరందరూ కూడా తప్పకుండా సామాజికమైనటువంటి దూరాన్ని పాటించి ఈ 20 రోజులు మీరు అందరూ కూడా ప్రభుత్వం సూచించినటువంటి సూచనలన్నింటినీ కూడా తూచా తప్పకుండా మీరు ఉన్నట్టుంటే తప్పకుండా మనందరికీ మంచి జరుగుతుంది. మళ్ళొకసారి మీ అందరికీ కూడా హృదయపూర్వకంగానే ధన్యవాదాలు తెలియజేస్తాం. కరోనా నేపథ్యంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిరుపేదల ఖాతాల్లో జమ చేసిన డబ్బులను తీసుకోవడానికి వచ్చిన వారికి 2-3 నిమిషాల్లో వారి లావాదేవీలను పూర్తి చేసి పంపిస్తున్నామని జమ్మికుంట గాయత్రి బ్యాంక్ మేనేజర్ తెలిపారు. ప్రజలందరూ డిస్టెన్స్ పాటిస్తూ సిబ్బందికి సహకరించాలని మేనేజర్ కోరారు. చేశాం సార్. యాక్చువల్గా అయితే రెగ్యులర్ బ్యాంకింగ్లో మేము 2 కౌంటర్స్ ద్వారా మాత్రమే పేమెంట్స్ కానీ రీఛార్జ్ కానీ తీసుకునేవాళ్ళం. ఇప్పుడు పబ్లిక్ ఫ్లోటింగ్ కూడా ఎక్కువ ఉంది, మరి బ్యాంక్ టైమింగ్స్ కూడా కొన్ని పైన వేలు కుదించారు. కాబట్టి 4 కౌంటర్స్ ద్వారా మేము పేమెంట్స్ కానీ రీఛార్జ్ కానీ చేయగలుగుతున్నాం. ఎక్కువ కూడా కస్టమర్స్ ఇబ్బంది పెట్టకుండా వచ్చిన వాళ్ళని తొందరగా పంపించడానికైతే మా స్టాఫ్ అందరూ కూడా అప్రూవ్ చేస్తున్నారు సార్. అంటే డైలీ ఎంతమంది వస్తున్నారు, ఏంది పరిస్థితి? దాదాపుగా 200 నుంచి 300 మెంబర్స్ వస్తున్నారు సార్. వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళ డీటెయిల్స్ నోట్ చేసుకుంటున్నాం, ఫోన్ నెంబర్తో సహా చేసుకొని. తర్వాత ఎప్పుడైనా గవర్నమెంట్ వారికి డీటెయిల్స్ అడిగినప్పుడు మా నుంచి మళ్ళీ ఎక్కడ బ్యాక్ లాగా ఉండకుండా వాళ్ళ డీటెయిల్స్ అయితే అన్ని నోట్ చేసుకుంటున్నాం సార్. దాదాపు 200 నుంచి 300 మందికి
ప్రతిరోజు అయితే పేమెంట్స్ ఇస్తున్నాం సార్. అంటే నార్మల్గా రెగ్యులర్గా జరిగే ట్రాన్సాక్షన్స్ ఇప్పుడు ఎట్లున్నాయి అవి కూడా జరుగుతున్నాయి, అలా పెండింగ్లో పెట్టారా? రెగ్యులర్గా జరిగే ట్రాన్సాక్షన్స్ కూడా చేస్తున్నాం సార్, వాటిని కూడా ఎక్కడ ఆపట్లేదు. కస్టమర్స్ కూడా కొందరు అర్థం చేసుకొని ఎక్కువ నీడ్ ఉన్న వాళ్ళే వస్తున్నారు, దాంతో కొంచెం మేము కూడా వీళ్ళకి ఎక్కువ సేవ్ చేయాలి. అంటే ఈ సందర్భాల్లో మీరు ప్రజలకు చెప్పదలుచుకునే ఏమైనా ఉన్నారు? ఒకరికొకరు దూరాన్ని మెయింటైన్ చేస్తూ వాళ్ళతో పాటు పక్క వారిని కూడా ఈ వైరస్ బారిన పడకుండా కాపాడాలని. పోలీస్ కమిషనర్ ఆదేశానుసారం గజ్వేల్ సీఐ ఆంజనేయులు ఐటీ కోర్ సిబ్బందితో కరోనా వ్యాధి నివారణకు లాక్డౌన్ మరింత పకడ్బందీగా నిర్వహించడానికి డ్రోన్ కెమెరాను గజ్వేల్ పట్టణంలో ఉన్న ఇంటిగ్రేటెడ్ మార్కెట్, అంబేద్కర్ సర్కిల్, ఇందిరా పార్క్, వివిధ కాలనీలలో డ్రోన్ కెమెరాలు ఉపయోగించి ప్రజలు, వాహనదారులు ఏ విధంగా భౌతిక దూరం పాటిస్తున్నారో పరిశీలించారు. డ్రోన్ కెమెరాల ద్వారా లైవ్ మానిటరింగ్ చేసి ఎక్కడైతే ప్రజలు అనవసరంగా ఉన్నారో వాళ్ళని అదుపులోకి తీసుకుని రోడ్డు మీద అనవసరంగా ఉంటున్న వారిపై కేసులు నమోదు చేయడం జరుగుతుందని సీఐ తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం మోహినికుంట గ్రామంలో 50 పిట్టల కులస్తుల కుటుంబాలకు జిల్లా అధికారులు తమ వంతు ఆర్థిక సహాయంగా నిత్యావసర సరుకులను మండల టీఆర్ఎస్ నాయకులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కల్వకుంట్ల గోపాలరావు మాట్లాడుతూ పిట్టల కాలనీ వారు రెక్కాడితే కానీ డొక్కాడని వారి పరిస్థితిని చూసి జిల్లా అధికారులు తమ వంతు సాయంగా నిత్యావసర సరుకులు అందివ్వడం జరుగుతుందని, ఇది గర్వకారణమని అన్నారు. ముస్తాబాద్ మండలం మోహినికుంట గ్రామంలో పిట్టల బస్తీకి చెందినటువంటి నిరుపేదలు ఎవరైతున్నారో వారికి జిల్లా యంత్రాంగం అంటే జిల్లా అధికారులందరూ కూడా వారు కూడా మేము ఏదో కొంత మేము సహాయం చేయాలి మా సాలరీ నుంచి అనే ఉద్దేశం కొద్దీ జిల్లా అధికారులందరూ కలిసి మనిషి కొన్ని పైసలు జమ చేసుకొని కొన్ని మండలాలకు ఇద్దామనే ఆలోచనతోటి వాళ్ళు ఇవ్వడం జరిగింది. దాంతో ముస్తాబాద్ కూడా కొంతమందికి ఇచ్చిండ్రు. మళ్ళీ తిరిగి ఇక్కడ కూడా 50 కుటుంబాలు అంటే 50 కుటుంబాలకు కూడా వాళ్ళు మొత్తం పంపిణీ చేయమని చెప్పి ఇవ్వడం జరిగింది. వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఎందుకంటే వాళ్ళు నిత్యం పని మీద కరోనా దాని మీద వాళ్ళు డ్యూటీలో పాల్గొంటూ మరి వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ కూడా నిరుపేదలైనటువంటి పేదలు ఎవరైతున్నారో వాళ్ళను మా వంతు సహాయం, ప్రభుత్వం కాకుండా మా వంతు సహాయం కూడా మేము చేయాలని ఒక ఆలోచన రావడం గొప్ప విషయం. మరి దానికి స్పందించి మరి వాళ్ళందరూ కలిసికట్టుగా అన్ని మెటీరియల్స్ తీసుకొని ఇవాళ ఈరోజు పంపిణీ చేసిందంటే నిజంగా కూడా వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు చెప్తున్నాం. మరి ఇట్లాంటి చేయడం ఒక మంచి ఉద్దేశం, మంచి ఉద్దేశంతో చేసినట్టుంటే ఈ సందేశం అనేది అందరికీ పోయి ఇంకా ఎవరన్నా ధనవంతులు ఉన్నట్టుంటే ఆ ధనవంతులు కూడా కొంతమంది చేసే అవకాశం ఉంటుంది. వారు వాస్తవంగా జిల్లా యంత్రాంగం కూడా ఇక్కడికి రమ్మంటే కూడా మేము రాము సార్, మేము ఇచ్చే దానం ఏదైతుందో ఎవరికి తెలియదనే ఉద్దేశంలో వాళ్ళు చెప్పడం జరిగింది. కాబట్టి వారికి మరొకసారి ప్రత్యేకమైన మా మోహినికుంట గ్రామం తరపున ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాం. ఈసారి ఇక్కడికి అధికారులు రాకున్నప్పటికీ మా పొలిటికల్ లీడర్స్ అందరూ టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, మరి అదేవిధంగా జిల్లా పరిషత్ సభ్యులు నరసయ్య గారు, సెస్ డైరెక్టర్ విజయరామారావు. లాక్డౌన్తో ప్రజలు ఇబ్బందులు పడకుండా దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న ఒంటరి మహిళలకు, వికలాంగులకు చౌటుప్పల్ మండల వ్యాప్తంగా రాజకీయ పార్టీలకు అతీతంగా 26 గ్రామాలలో 3000 మందిని గుర్తించి 3వ రోజు పిపల్ పహాడ్, ధర్మోజిగూడెం, ఎల్లంబావి గ్రామాలలో నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఎంపీపీ మాట్లాడుతూ కరోనా వైరస్ కారణంగా లార్డ్ బంద్తో ప్రజలు ఇబ్బంది పడకూడదని సీఎం కేసీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు సుమారు 10 లక్షల ఖర్చుతో చౌటుప్పల్ మండల వ్యాప్తంగా ఉన్న గ్రామాలలో గ్రామ అధికారులచే సర్వే చేయించి దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న కుటుంబాలకు పార్టీలకు అతీతంగా నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తున్నామని ఆయన తెలిపారు. కరోనా లాక్డౌన్ వల్ల మరి చౌటుప్పల్ మండల పరిషత్ పరిధిలోని 26 గ్రామ పంచాయతీల బీదలు అర్ధాకలితోటి అలమటిస్తున్నారని గ్రహించి మరి ఆయా గ్రామాలల్లో ఒంటరి మహిళలు, వికలాంగులు, అదేవిధంగా అతి బీదవాళ్ళు, మరి అనాథలు వీళ్ళంతా కూడా అర్ధాకలితోటి అలమటిస్తూ మరి ఎంతో ఇబ్బందులకు గురవుతున్నారని చెప్పేసి ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు మా దృష్టికి తేవడం జరిగింది. మరి నా వంతు సాయంగా మరి చౌటుప్పల మండల పరిషత్లోని 26 గ్రామ పంచాయతీలలో ఒక 2000 మందికి మొన్న 14వ తారీఖు, 15వ తారీఖు మరి కొన్ని గ్రామాలు తిరిగినాము. ఈరోజు మిగతా అన్ని గ్రామాలు కూడా కంప్లీట్ చేసి 2000 మందికి ఒక 12 రకాల కిరాణా వస్తువులని పప్పు, నూనె, ఉల్లిపాయలు, జీలకర్ర, ఆవాలు, పసుపు, కారము, అదే ఒక ఒంటి సబ్బు, ఒక బట్టల సబ్బు, వీటన్నిటితో కూడుకున్న ఒక 600 రూపాయల విలువైనది ప్రతి ఒక్క కుటుంబానికి కూడా
అందజేయడం జరుగుతుంది. మరి చౌటుప్పల మండల పరిషత్ పరిధిలో 11,000 గృహాలు ఉన్నాయి. మరి ఇంకా కూడా బీదవాళ్ళు ఉండుండొచ్చు. వాళ్ళకు కూడా ఎంతోమంది నాయకులు, ఆర్థికంగా ఉన్నవాళ్ళు, వ్యాపారస్తులు ఉన్నారు ఈ మండలంలో. మరి ఎంతో ఎవరికి తోచిన విధంగా వాళ్ళు మిగతా వాళ్ళు కూడా ఇంకా మిగిలినటువంటి బీదలకు సహాయం చేయాలని చెప్పి ఈ V3 న్యూస్ ద్వారా కోరుతా ఉన్నాను. ఘట్కేసర్ మండలం ఎంపీపీ ఏనుగు సుదర్శన్ రెడ్డి స్వయంగా తానే చెత్తబండి నడుపుతూ ఔషాపూర్ గ్రామంలో ఇంటింటికి తిరిగి చెత్తను సేకరించారు. అంతేకాక కరోనా వైరస్ వల్ల రాబోయే ముప్పును మైక్ ద్వారా వివరిస్తూ ప్రచారం చేశారు. సుదర్శన్ రెడ్డి చేస్తున్న ప్రచారాన్ని స్ఫూర్తిగా తీసుకుని లాక్డౌన్ ని ఖచ్చితంగా పాటిస్తామని ఔషాపూర్ ప్రజలు ఆయనకు మాటిచ్చారు. ఇంట్లో నుండి బయటకు రాకుండా ఉండి కరోనాను తరిమి కొట్టాలని గ్రామ ప్రజలను ఎంపీపీ కోరారు. మేడ్చల్ జిల్లాని రెడ్ జోన్ గా ప్రకటించడమైంది కాబట్టి మీరు దయచేసి మన గ్రామ ప్రజలకు తెలియజేయనిది ఏమనగా ఎవరు కూడా ఇంట్లో నుంచి బయటకు వెళ్ళొద్దని కోరుతా ఉన్నాం. ఈ వ్యాధికి మందు లేదు కాబట్టి మన లాక్డౌన్, మన రాష్ట్ర ప్రభుత్వం లాక్డౌన్ ప్రకటించడం జరిగింది కాబట్టి ఇంట్లో నుంచి బయటకు వెళ్ళినట్లయితే ఈ వ్యాధిని అరికట్టిన వాళ్ళం అవుతాం. కాబట్టి మీరెవ్వరు కూడా ఇంట్లో నుంచి బయటకు వెళ్ళొద్దని కోరుతా ఉన్నాం. అత్యవసరం అయితే తప్ప బయటకు వెళ్ళొద్దు ఎవరు. ఏదైనా నిత్యావసర సరుకులు కానీ పేద ప్రజల కోసం మేము వెచ్చిస్తున్నాం మా వైఎస్ రెడ్డి ట్రస్ట్ ద్వారా. కాబట్టి మీరు ఎవరు బయటకు వెళ్ళొద్దని కోరుతా ఉన్నాను. మన జిల్లాని రెడ్ జోన్గా ప్రకటించడం వలన మనకు కొంచెం ఇబ్బందికర పరిస్థితులు, కఠిన నిర్ణయాలు పోలీసు వాళ్ళు కూడా తీసుకుంటున్నారు. మీకు అవగాహన కల్పించడానికి మేము ఇలా తిరుగుతూ చెప్తా ఉన్నాం. కాబట్టి మీరెవరు దయచేసి ఇళ్ళ నుంచి బయటకు వెళ్ళొద్దని కోరుతున్నాం. ఏదైనా ఆరోగ్య సమస్యలు, అత్యవసర సమస్యలు ఉంటేనే మా దృష్టికి తీసుకురండి. మేము మీ ఇంటికి వచ్చి మేము హాస్పిటల్స్ కానీ ఇవన్నీ తీసుకోవడానికి మేము ఉంటామని మా ట్రస్ట్ మీకు ఎల్లవేళలా సహాయ సహకారాలు అందిస్తుంది. కాబట్టి మీరెవరు కూడా దయచేసి బయటకు వెళ్ళొద్దని కోరుతా ఉన్నా. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ పట్టణంలో మండల ఆర్ఎంపీ వైద్యుల సహకారాలతో నియోజకవర్గం ఆర్ఎంపీ వైద్యుల సంఘం అధ్యక్షులు మన్సూర్ ఆలీ ఆధ్వర్యంలో స్థానిక తహసీల్దార్ కార్యాలయం ఆవరణలో హుజూర్ నగర్ కేబుల్ న్యూస్ ఛానల్స్ విలేకరులకు శానిటైజర్స్, మాస్కులు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో హుజూర్ నగర్ తహసీల్దార్ జయశ్రీ మాట్లాడుతూ నిరంతరం ప్రజలతో మమేకమై ఉండే విలేకరి మిత్రులు సామాజిక దూరాన్ని పాటిస్తూ శానిటైజర్ ని వాడుతూ తమ వ్యక్తిగత ఆరోగ్యంపై శ్రద్ధ చూపాలన్నారు. అంటే 2 ఛాన్సెస్ ఉన్నాయి. వస్తేనేమో తుంపర్ల ద్వారా మనం డైరెక్ట్ తీసుకుంటే వస్తుంది. అట్లా మనందరం మాస్కులు పెట్టుకుంటాం, అయినా కూడా వచ్చే ఛాన్స్ ఉంది. ఎట్లా అంటే మనము ఆ తుంపర్లను చేయి మీద పడేసుకొని మళ్ళీ మనం ముక్కును టచ్ చేయడం, మూతిని టచ్ చేయడం, కళ్ళని టచ్ చేయడం ఇట్లాంటివి చేసి ఇదొక ఛాన్స్ ఉంది. కాబట్టి ఇది ప్రివెంట్ చేయాలంటే తరచుగా ఎవ్రీ 2 అవర్స్కి లేకుంటే ఎవ్రీ 1 అవర్కి హ్యాండ్ వాష్ చేసుకుంటూ ఉండాలి. మళ్ళీ ఈ కళ్ళని ముక్కుని టచ్ చేయకూడదు ఎప్పుడు కూడా. మనకి చాలా సోర్సెస్ ఉంటాయి, ఫోమైట్స్ అంటారు. ఏంటంటే ఒక డోర్ బెల్ ముట్టుకున్నా, లిఫ్ట్లో బటన్స్ ఉంటాయి అవి ముట్టుకున్నా, పైన గ్రిల్స్ని ముట్టుకున్నా, వేరే వాళ్ళు టచ్ చేసి ఉంటారు కదా దాన్ని, మనం దాన్ని టచ్ చేసినప్పుడు అది మనకి ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్స్. మనం దాన్ని తీసుకోవాలి, మళ్ళీ కళ్ళు నడుచుకోవడము, ముక్కును ముట్టుకోవడం అట్లా చేస్తే మనకు వస్తుంటుంది. కాబట్టి ఊకే ఫ్రీక్వెంట్గా మనం హ్యాండ్ వాష్ చేసుకోవాలి. హ్యాండ్ వాష్ పద్ధతి ఉంటుంది. జనరల్గా హ్యాండ్ వాష్ అంటే చేతులు ఇట్లా కడుక్కొని ఇట్లా మామూలుగా కడుక్కుంటారు. అన్ని స్టెప్స్ ఫాలో కావాలి. ప్రతి భాగం కవర్ కావాలంటే హ్యాండ్ వాష్ స్టెప్స్ ఉంటాయి, స్టెప్స్ కవర్ చేసుకోవాలి. ఆ స్టెప్స్ కొంచెం ఒక 2 మినిట్స్లో అయిపోస్తాను నేను. కరోనా వైరస్ నేపథ్యంలో లాక్డౌన్ కారణంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్న రాజేంద్రనగర్ మండలం ఏవీఎస్ రెడ్డి నగర్ ప్రజలకు ఎంఐఎం రాజేంద్రనగర్ అధ్యక్షుడు షేక్ రియాజ్ ఆధ్వర్యంలో ఆదరణ ట్రస్ట్ ఫౌండర్ ఎన్ కిరణ్ ఆధ్వర్యంలో 100 కుటుంబాలకు నిత్యావసర సరుకులు, బియ్యం పంపిణీ చేశారు. నిరుపేద ప్రజలు ఎవరైనా ఉంటే తమ దృష్టికి తీసుకువస్తే ఆదరణ ట్రస్ట్ తరపున సహాయం అందజేస్తామని కిరణ్ తెలిపారు. ఫ్రమ్ ఆదరణ ట్రస్ట్ చిల్డ్రన్ ఆర్ఫనేజ్ రాజేంద్రనగర్. ఈ ఆదరణ ట్రస్ట్ని మేము 2013లో స్టార్ట్ చేయడం జరిగింది. ప్రస్తుతం దేశంలో, ప్రపంచంలో నెలకొన్నటువంటి అతి భయంకరమైన COVID-19 సందర్భంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను దృష్టిలో పెట్టుకుని మాకు చేతనంత సహాయము ఈ ఆదరణ ట్రస్ట్ ద్వారా రాజేంద్రనగర్ ఇక్కడ ఉన్నట్టు కాలనీ వాళ్లకు మాకు చేతనంత సహాయం చేస్తున్నాం. సో ఏవిసి రెడ్డి కాలనీ వాళ్లకు చేతనంత సహాయం చేస్తున్నాం. సో ఇది మా ట్రస్ట్ తరపు నుంచి చేస్తున్నాను. మాకు ఈ పని చేయడానికి మాకు లోకల్ లీడర్స్ ప్లస్ ఎంఐఎం లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకందరికి కూడా మా ఆదరణ ట్రస్ట్ తరపు నుంచి థ్యాంక్స్ చెప్తున్నాను. సో అలాగే ఇక్కడికి వచ్చినటువంటి ఫ్రెండ్స్ అందరికీ
ఈ యొక్క ప్రోగ్రాంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా ఆదరణ ట్రస్ట్ తరఫు నుంచి థ్యాంక్స్ చెప్తున్నాను. ఇది ఎప్పటి నుండి చేస్తున్నారు సార్ మీరు? ఇది 2013 నుంచి నడుపుతున్నాను సార్ ఆదరణ ట్రస్ట్. ఇది చిల్డ్రన్ ఆర్ఫనేజ్. టోటల్ 50 చిల్డ్రన్స్ ఉన్నారు, బోత్ బాయ్స్ అండ్ గర్ల్స్. గవర్నమెంట్ పర్మిషన్తోనే నడుపుతున్నాం. సో ట్రస్ట్ మేము స్పందించి సహాయం చేయాలనే ఉద్దేశంతో మీరు ఎక్కడెక్కడ చేశారు ఇంతవరకు సహాయం? రాజేంద్ర నగర్లో చేశారు లేక వేరే అదర్ ప్లేసెస్? మొన్న క్యాన్సర్ హాస్పిటల్, నీలోఫర్ క్యాన్సర్ హాస్పిటల్లో భోజనాలు పెట్టాము. సో దిస్ ఈజ్ సెకండ్. ఇంకా మేము చేయాలనుకుంటున్నాం. ఖమ్మం జిల్లా కల్లూరు మండలం కేంద్రంలోని ప్రభుత్వ హైస్కూల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని అదనపు కలెక్టర్ మధుసూదన్ రావు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు పండించిన ప్రతి గింజను ధాన్యం కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చి ప్రభుత్వం నిర్దేశించిన ధరకు అమ్ముకొని లబ్ధి పొందాలన్నారు. మట్టి తాలూకా లేకుండా ధాన్యం ఆరబెట్టి అమ్ముకోవాలని రైతులకు అవగాహన కల్పించారు. మెసేజ్ రాగానే అక్కడి చెప్పి పంపడం, కమ్యూనికేషన్ ఇది తప్పితే మనకు లారీల తక్కువ అనేది లేదు. లారీలు సఫిషియెంట్ లారీస్ ఉన్నాయి రెడీగా. మన కొనుగోలు చేసామైనప్పటికీ మన దగ్గర సఫిషియెంట్ 1000 లారీలు మనం పెట్టుకున్నాం. 1500 లారీలు మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి. ఈ సీజన్కి 1000 లారీలు మనం రెడీ చేసి ఎక్కడ కూడా మనకు లారీలు లేక ట్రాన్స్పోర్టేషన్ అనేది ప్రాబ్లం లేదు. మనకు ఇంటిమేషన్ చేయగానే వెంటనే పంపిస్తాం. కొంచెం ఇబ్బంది అవుతుంది. మిగతా మనకు వచ్చిన 27 మిల్స్లలో మనకు 2-3 మిల్స్లో ప్రాబ్లం అంతే. మిగతా 10 మిల్స్లో ప్రాబ్లం లేదు. 2 కిలోలు క్వింటాల్ తరుగానే చేస్తున్నారు. తరుగు ఎందుకు వస్తుందంటే మన వాళ్ళు ప్రాపర్గా తూర్పార పట్టక అందులో ఇది చేయక ఇబ్బంది అవుతుంది. అందుకోసం ఇప్పుడు రైతుల అవేర్నెస్ ప్రోగ్రామ్ కోసమే నేను ఈరోజు ఏం లేదు. అయితే మనం కొంత మన నోటీస్ కూడా వచ్చింది కొంతమంది దగ్గర వస్తున్నాయి అని చెప్పి. నేను సివిల్ సప్లైస్కి ఇచ్చిన అయితే మేము అన్ని ప్రొక్యూర్ చేస్తున్నాం, బ్యాగ్ తీసుకుంటున్నాం. అయితే సెకండ్ టైం యూజ్ చేసినవి ఉంటాయి కదా, అవి కొంతమంది దగ్గర ఉండొచ్చు. సొసైటీస్ నుంచి మాత్రం 80% పోయే అవకాశం లేదు. వాళ్ళకే డిమాండ్ ఎక్కువ ఆల్రెడీ. అంటే ఇప్పుడు సివిల్ సప్లైస్ నుంచి కొనుక్కుంటున్నారు కదా కొంతమంది డీలర్స్ దగ్గర నుంచి, ఫలానా సొసైటీ నుంచి తీసుకుందామని చెప్తున్నారు. సొసైటీ నుంచి 3rd పర్సన్ పోతే చెప్పండి, అప్పుడు సొసైటీ మీద యాక్షన్ ఉంటుంది తప్పకుండా. సొసైటీ నుంచి వాళ్ళు 3rd పర్సన్కి ఇచ్చారనుకోండి, అప్పుడు చెప్పండి సార్. రైతులు మ్యాక్సిమం 10 డేస్ లో పడిపోతుంది. మన సెంటర్లు పెరిగినాయి కదండి. మనకు 90 సెంటర్లతో ఆపరేట్ చేశాం. ఇప్పుడు 469 సెంటర్. కొంచెం కోఆర్డినేషన్ అనేది ఎక్కువ మందితో చేయాల్సి వస్తుంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కరోనా వైరస్ ప్రభావిత ప్రాంత ప్రజలు అధైర్యపడవద్దు. హైదరాబాద్లో కోవిడ్-19 ప్రభావిత ప్రాంతాల్లో కలిగి తిరిగి ధైర్యం చెప్పిన మంత్రి కేటీఆర్. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో ప్రతి గింజకు మద్దతు ధర అందిస్తున్నాం. సింగాటం గ్రామాల్లో వరి కొనుగోళ్ల కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి హరీష్ రావు. నిరుపేదల ఆకలి తీర్చేందుకు దాతలు ముందుకు రావాలి. గుండ్రాతి మడుగులో సరుకులు బియ్యం పంపిణీ చేసిన మంత్రి సత్యవతి రాథోడ్. కరోనా వైరస్ పట్ల గ్రామాల్లో ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలి. ఔషాపూర్లో చెత్త సేకరిస్తూ ప్రజలకు అవగాహన కల్పిస్తున్న ఎంపీపీ సుదర్శన్ రెడ్డి. ఇవి బులెటిన్ విశేషాలు. మరింత సమాచారం కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. తెలంగాణ ప్రభుత్వ ఆదేశాలు పాటిద్దాం, ముఖ్యమంత్రి సూచనలు గౌరవిద్దాం, లాక్డౌన్ పాటిద్దాం, కరోనాను నిర్మూలిద్దాం. మీ కట్టల శ్రీనివాస్ యాదవ్, గ్రేటర్ హైదరాబాద్ టీఆర్ఎస్ పార్టీ మాజీ అధ్యక్షులు.